మాట వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆ జడ్జిలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు అనుకోండి, కంట్రోల్లో ఉంటారు. ఈ ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్ లేదనుకోండి, క్యాజువల్ కేసు లాగానే చూస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 100 సంవత్సరాల అయోధ్యాంశం జరిగిందండి. ఈ అయోధ్య జరిగిన 100 సంవత్సరాల కేసులో 103 ఏళ్లకు ఏమో తీర్పు వచ్చింది. ఈ 103 సంవత్సరాలలో ఎన్ని వందల మంది జడ్జిలు మారుంటారు, కింద కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా. వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి 100కి 90 మంది వాళ్ళ ఇంట్లో రాముడి పూజ చేస్తుంటారు. 100కి 90 మంది. కానీ తమ బిలీఫ్ ఇది కదా అని చెప్పి ఇక్కడ తీర్పు ఇవ్వాల. ఎందుకని? న్యాయం న్యాయమే, చట్టం చట్టమే, వ్యవస్థ వ్యవస్థే అని. అదే వీళ్ళు ఆ ఫీలింగ్తో ఇచ్చుంటే ఎప్పుడో బ్రిటిష్ టైంలోనే సెటిల్ అయిపోయాయి, పరిష్కారం అయిపోయింది. బ్రిటిష్ టైంలో పడిన కేసు అది, 1530లోనే పడింది కేసు. అప్పటి నుంచి తీర్పు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కాబట్టి ఇక్కడ ఇట్లాంటి ఇష్యూస్ లో కావాల్సిందల్లా సంయమనం. కొంచెం ఇది వేరే మతాల విషయంలో ఇంత క్యాజువల్ గా మాట్లాడరు. అది కూడా ఇక్కడ ఒక సమస్య ఉంటుంది, హిందువులకు కోపం వచ్చేదాంట్లో. వేరే ఇప్పుడు ముస్లింలు క్రైస్తవులకు సంబంధించి అయితే ఇట్లాంటి క్యాజువల్ పాస్ అండ్ కామెంట్స్ ఉండవు, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ప్రతిఘటించే రకాలు కాదు కదా అన్నటువంటి ఉద్దేశము, లేదా ఈ